ఇది నమస్తే తెలంగాణ పేపర్. ఇది ఎందుకు చదవాలి అంటే దీంట్లో ఏమైనా వార్తలు ఉన్నాయా? ఏమన్నా వార్తలు ఉన్నాయా చూడు. బీఆర్ఎస్ కు రాజకుమార్ ఈయన ఒక్కని సంతోషం కోసం రాష్ట్రాన్ని ఆగం చేయడానికైనా సిద్ధమవుతాడు. గింత వార్తనిస్తాడా ఒక్కదానికి? ఇది మున్సిపల్ ఎన్నిక. ఓ విధంగా చెప్పాలంటే వార్డ్ మెంబర్ ఎన్నికలు ఇవి. వార్డ్ మెంబర్ ఎన్నికలే. జనాభా ఎక్కువైనాక మున్సిపాలిటీగా మారుస్తారు. 10,000 జనాభా దాటిన ప్రతి గ్రామ పంచాయతీని మున్సిపాల్గా మారుస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం గింత షో కొడతాండు. నిన్న పరకాలకు పోయిండు కదా. పరకాలనే ఇప్పుడు కవిత గారి పోస్టర్లు దించింది. పరకాలలో కవిత గారి పోస్టర్లను దించిండు. ఆడికి పోయేటప్పుడే ఫోన్ చేసి ఉండొచ్చు. పరకాలలో మా కవిత గారి పోస్టర్లు ఉన్నాయి, అవన్నీ దించి పారేయ్యి, ఆమెకు సంబంధించి ఒక్క ఓటు కూడా పడద్దు, వాళ్ళ అభ్యర్థులకు ఒక్క ఓటు కూడా పడద్దు అని చెప్పి చించిచ్చినట్టు ఉంటారు. జైకి వచ్చిన పరకాలట. జై నువ్వతే నీకు జై కొడుతుంది పరకాల, కాంగ్రెస్ పోతే కాంగ్రెస్కి జై కొడుతుంది పరకాల, బీజేపీ పోతే బీజేపీకి కొడుతుంది పరకాల. నీ క్యాడర్ నీకు ఉంటుంది, ఇంకో క్యాడర్ ఇంకోటికి ఉంటుంది. ఇప్పుడు ఈ జనాన్ని అంతా చూసి కేటీఆర్కి నిజంగా మళ్ళీ అధికారం వస్తుందేమో అని ఒక భ్రమంలోకి పోతున్నాడు. గట్లనే అసెంబ్లీ ఎన్నికలకు కూడా తండోపతండాలుగా వచ్చిండు మీటింగ్లకు, ఓట్లు మాత్రం కాంగ్రెస్కి వేసిండు. గ్రౌండ్ రియాలిటీ ఎట్లున్నదో జరగ అనుకో. ఇక అందుకే ఈ పేపర్ను ముందు చదువుతలేం మనం. ఏది ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ సమస్యనే ప్రజల సమస్య, బీఆర్ఎస్ బాధలే ప్రజల బాధలు, ప్రజలకంటూ సొంత బాధలు లేవు. ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఏది చూపెడితే దాని మీద రోజంతా చర్చ పెట్టుకోవాలి మనం. కేటీఆర్ ఎట్లా పోయింది తెలుసారా నిన్న మీటింగ్కి? 2,000 వాహనాలు వేసుకొని పోయినరా. ఎంతమంది వచ్చింది తెలుసారా? చిన్న మున్సిపల్ ఎన్నికలకే అసలు కేటీఆర్ని చూస్తే వెర్రెక్కిపోతాను తెలుసారా జనాలు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలరా ఒక్కసారి అన్న, కేటీఆర్ ఒక్కసారి అన్న ముఖ్యమంత్రి కావాలరా. ఏం తెలివిరా అసలు. అబ్బాబ్బా కేటీఆర్, రేవంత్ రెడ్డి ఎట్లా తిడతాడో కేటీఆర్ కూడా గట్టిని తిడతాడరా. ఇక అయినట్టే ముఖ్యమంత్రి. ఇట్లా మాట్లాడుకోవాలన్నట్టు మనం. ఇది పేపరు. ఈ పేపర్ ఎందుకు చదవాలి? ఇప్పుడు ఇలా కేవలము బీఆర్ఎస్ వార్తలను రాసుకురావడానికి సగం పేపర్ ఖతమైపోయింది. మరి దానికి బదులు అనేకమైన వార్తలు వెలుగులో, ఆంధ్రజ్యోతిలో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటుంది. ఈ ఒక్క పేపర్ చదవడానికి అర్ధగంట పైన పోతుంది. ఆ లోపు 15 వార్తలు ప్రజలకు అందించవచ్చు. అందుకే ఇది చదువుతలేము. ఇక ఏం లేదు, ఇలా